వీఆర్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ కదా సార్. ఐ థాట్ మనకి శ్రీకాకుళం ఉంది, ఉద్దానం ఉంది, మాదర్ కేరళ ఉంది, ఇటు గోవా ఉంది. వీఆర్ నాట్. అంటే మనకి ఏంటంటే గోవా పెద్ద హోల్సేల్ మార్కెట్ ఉంది. ఎఫిషియన్సీ పడిపోయింది మన దగ్గర, ప్రొడక్షన్ పడిపోయింది. సో గవర్నమెంట్ దాన్ని మోటివేట్ చేయడానికి పల్సెస్ ఒక టైంలో పప్పుల కోసం మనం ఆఫ్రికా నుంచి అక్కడ ఇప్పుడు కూడా తెప్పించుకుంటున్నాం, యుక్రెయిన్ నుంచి తెప్పించుకుంటున్నాం. వీ డోంట్ హ్యావ్ పల్సెస్ ప్రొడక్షన్. అందరూ ప్యాడీకి వెళ్ళిపోతారు, బియ్యమే అక్కడ, అందరికి అదే కావాలి. ఎందుకంటే దానికి ఎంఎస్పీ ఉంటుంది, దీనికి ఎంఎస్పీ లేదు, ఉండదు. ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్ ఇదంతా. సో నిన్నటి బడ్జెట్లో ఉంది. సో యూ కెన్ ఇమాజిన్ అన్ని డాట్స్ కనెక్ట్ అవుతున్నాయి అక్కడ. దాంతో పాటు మనం టెక్స్టైల్స్ ఇంపోర్ట్లో మనకి డిసడ్వాంటేజ్ ఏముందంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్, వియట్నాం ఇట్లాంటి రాష్ట్రాలని యూరోపియన్ యూనియన్ లీస్ట్ డెవలప్డ్ నేషన్స్ అనే ఒక స్టేటస్ ఇచ్చారు. వాళ్ళు డెవలపే కాలేదు, ఇంకా అసలు డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. వాళ్ళు మా దగ్గర వచ్చేమని అమ్ముకుంటే వాళ్ళ డబ్బులు వస్తుంది. లాస్ట్ ఇయర్ బంగ్లాదేశ్ యూరోపియన్ యూనియన్కి $30 బిలియన్ టెక్స్టైల్స్ అమ్మారు. మన మీద 18% పెడుతున్నారు. వీఆర్ అట్ అ డిసడ్వాంటేజ్. ఇప్పుడు EU సైన్ చేసిన తర్వాత ఈ చట్టం వచ్చేస్తే వీ విల్ హ్యావ్ 0%. మనం కూడా బంగ్లాదేశ్తో కాంపీట్ చేయవచ్చు. అప్పుడు ఇప్పుడు 50% పెట్టినప్పుడు మన టెక్స్టైల్ ఇండస్ట్రీ మొత్తం దెబ్బతిని. మీకు గుర్తుంటుంది కీటెక్స్ కానీ, లుధియానాలో ఉన్న ఫ్యాక్టరీస్, మొన్న తిరుపూరులో ఉన్న ఫ్యాక్టరీ ఓనర్స్ అందరు వెళ్ళి వైస్ ప్రెసిడెంట్ రాధాకృష్ణ గారు కలిసి చెప్పారు, మాకు బిజినెస్ మొత్తం బంద్ అయిపోయింది, మేము యూరోప్కి వెళ్ళాలంటే టైం పడుతుంది, ఇంకా అగ్రిమెంట్ ఇప్పుడే సైన్ చేశారు, నెక్స్ట్ ఇయర్ కాంట్రాక్ట్ ఉంటుంది, మీరు ఏమైనా చేయండి అని చెప్పేసి. కానీ మా ఓవర్ నైట్ రాధాకృష్ణ గారు ఏం చేయలేరు యాజ్ అ వైస్ ప్రెసిడెంట్, బట్ హీ వుడ్ ఆబ్వియస్లీ కన్వే టు ద ప్రైమ్ మినిస్టర్. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు మనకు అడ్వాంటేజ్, ప్రాబ్లం పోయింది. ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే బంగ్లాదేశ్ కన్నా తక్కువ ఉంది మనది 18%. బంగ్లాదేశ్ ఇస్ నౌ 20%. ఓకే. వియట్నాం, శ్రీలంక, బంగ్లాదేశ్ 20%, మనం 18%, పాకిస్తాన్, ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్, ఫిలిప్పీన్స్ 19%. ఇది 1% మేజర్ డిఫరెన్స్ ఉంటుంది. మనం అనుకుంటే ఏంటో 1% కాదా అంత పెద్ద ప్రాబ్లం, బట్ వెన్ యూర్ టాకింగ్ క్రోస్, మిలియన్స్లో మాట్లాడుతున్నాం, ఇట్స్ బిగ్ అమౌంట్ అన్నమాట. కంబోడియా 19% అగైన్. దీంట్లో మనకన్నా తక్కువ టారిఫ్ ఉన్న దేశాలు యూకే. కానీ యూకే టెక్స్టైల్ తయారు చేయరు కదా, వాళ్ళు తెప్పించుకుంటారు. వాళ్ళు ఎక్కడెక్కడ లేబర్ ఇంటెన్సివ్ ప్రోడక్ట్స్ ఉన్నారు అంటే చాలా మనుషులు కావాలి ప్రోడక్ట్స్ తయారు చేయడం, అది ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక లాంటి దేశాలకే పనికొస్తుంది. వియట్నాం, ఇండోనేషియా అండ్ ఆల్ దట్. మనకి లేబర్ చీప్ ఇక్కడ. యూరోపియన్లు చేయలేరు. మీరు దానికోసం ట్రంప్ అంటారు చూడండి, క్యాంపెయిన్లు కూడా అన్నాడు, నాకు అండర్వేర్ బనియన్ తయారు చేసే కంపెనీలు అక్కర్లేదు అన్నాడు. నాకు అసలు నేను బయట నుంచి తెప్పించుకుంటాం, మాకు అక్కర్లేదు, ఎందుకంటే వీ కెనాట్ ప్రొడ్యూస్ ఇయర్. ఆ కాస్ట్లో వాళ్ళకి రాదు, చాలా ఎక్కువైపోతుంది కాస్ట్. ఇది ప్రాబ్లం. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్న దాంట్లో వాసుదేవన్ గారు, భారతదేశానికి ఇది అడ్వాంటేజా కాదా అని చాలామంది అడుగుతారు. ట్రంప్ ఏమో మేము $500 బిలియన్ ట్రేడ్ కొనేస్తారు మా దగ్గర ఇండియా అని చెప్పారు. ఈ $500 బిలియన్ మనం ఇప్పుడు చేస్తుంది, మన అక్కడి నుంచి ఇక్కడ తెప్పించుకున్న మొత్తం కలిపితే $180 బిలియన్. ఓకే. బట్ వీ హ్యావ్ అన్ అడ్వాంటేజ్, మనం సర్ప్లస్ ఉంది అమెరికన్ కంపేర్ చేస్తే. మనం అమెరికాకి ఎక్కువ ఎగుమతులు ఉంది, అక్కడి నుంచి మనం తక్కువ తెప్పించుకుంటాం. వైరస్ చైనా ఇస్ ఆపోజిట్. చైనా నుంచి మనం చాలా ఇంపోర్ట్ చేస్తున్నాం, మన ఎక్స్పోర్ట్స్ తక్కువ చైనాకి. ట్రేడ్ గ్యాప్ ఉంది కదా సార్? ఉంది ట్రేడ్ గ్యాప్, నెగటివ్ మనకి. నెగటివ్ అదే చైనాతో, పాజిటివ్ విత్ యూఎస్. సో యూఎస్ ఏమంటున్నారు, ఆ గ్యాప్ని బ్రిడ్జ్ చేయాలి, మీరు ఎక్కువ మా దగ్గర కొనుక్కోవాలి. సో గవర్నమెంట్ ఏం కొంటారు? ఎక్కువ కొనుక్కోవాలంటే ఈ హ్యాస్ టు కట్ డౌన్ కదండి. కాదు, గవర్నమెంట్ ఏం కొంటారు? గవర్నమెంట్ అక్కడ వెళ్ళి వాల్నట్స్, పిస్టాషియోస్ తీసుకురాలేరు. సో వెపన్స్ కొంటారు, ఆయుధాలు కొంటారు, ఎయిర్క్రాఫ్ట్ కొంటారు, మిస్సైల్స్ కొంటారు. ఇది ఆ గ్యాప్ బ్రిడ్జ్ చేయవచ్చు. అపాషే హెలికాప్టర్స్ తీసుకున్నాం, రేపు ఇంకేమైనా తీసుకోవచ్చు, జావ్లిన్ మిసైల్స్ తీసుకోవచ్చు. ఇది తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే బ్రిడ్జ్, దానికోసం $500 బిలియన్ మాట్లాడుతున్నాను ఆయన. 500 బిలియన్ ఒక సంవత్సరం కాదు, 2-3 సంవత్సరాలు పడుతుంది. ఇన్ఫ్యాక్ట్ యూరోపియన్ యూనియన్తో మనం ఇప్పుడు సంతకం పెట్టిన దాంట్లో ఇప్పుడు మనం యూరోపియన్ యూనియన్కి ఎక్స్పోర్ట్ చేసేది, వాళ్ళ మన వైపు ఇంపోర్ట్ చేసేది $136 బిలియన్ పర్ ఇయర్. దాన్ని 300 చేయడానికి మనం 4 సంవత్సరాలు తీసుకుంటుందని EU అంటున్నారు, బై 2030. ఈయనేమో రేపే అయిపోతుంది 500 బిలియన్ కాదు, ఇట్ విల్ టేక్ టైం. కానీ ఇది చాలా మంచి ఒప్పందం, ఎందుకంటే భారతదేశానికి ఒక జియో పొలిటికల్ నేచర్లో, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ అంబాసిడర్ రెండు వైపులా విండోస్ ఓపెన్ అయినాయి సార్. ఇప్పుడు మనం బెండ్ చేయలేదు, వీ నెవర్ బెండ్. మోదీ గారు డెస్పరేట్గా వెళ్ళి ఆసిమ్ మునీర్ లాగా అక్కడ వెళ్ళి ఒక డబ్బా చూపించి మా దగ్గర ఇంత రేర్ ఎర్త్స్ ఉంది తీసుకోండి అని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ యాజ్ వి స్పీక్ అబౌట్ రేర్ ఎర్త్స్, ప్యాక్ సిలికా అని చెప్పి ఒక గ్రూప్ ట్రంప్ తయారు చేశారు, మీకు గుర్తుంటుంది.
అంటే రేర్ ఎర్త్స్ని తవ్వి తీయడానికి, దాన్ని ప్రాసెస్ చేయడానికి ఒక 5-6 నేషన్స్ కలిపి ప్యాక్ సిలికాన్ స్టార్ట్ చేశారు ఆయన. జయశంకర్ గారు ఇవాళ ల్యాండ్ అయ్యారు పొద్దున వాషింగ్టన్లో ఆ మీటింగ్ కోసం. రైట్. ఇంకోటి క్వాడ్, నాకు తెలిసిందే, ఆస్ట్రేలియా, మనం ఇండియా, జపాన్ అండ్ యుఎస్ క్వాడ్ ఉంది. సెక్యూరిటీ, మన ఆర్మీస్, నేవీ, ఎయిర్ ఫోర్స్ అన్ని కలిపి వాళ్ళు రెగ్యులర్గా డ్రిల్స్ చేస్తుంటారు. అది లాస్ట్ 1 year నుంచి మీట్ కాలేదు. ట్రంప్ వచ్చిన తర్వాత ట్రంప్కి కోపం. భారతదేశంలో ఉండే లాస్ట్ మీటింగ్ ఈ ఐ థింక్ లాస్ట్ ఇయర్ ఎగ్గొట్టాడు కదా సార్, రాలేదు కదా. రాలేదు. ఇప్పుడు వస్తారు ఇప్పుడు ఎంత వస్తారు ఇప్పుడు, కానీ ఎప్పుడు వస్తుందో తెలియదు, అది జరుగుతుంది. సో క్వాడ్ యాక్టివ్ చేస్తారు. క్వాడ్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ అక్కడికి వెళ్తారో, లేకుంటే వాళ్ళు ఇక్కడికి వస్తారో, వాళ్ళు డిఫెన్స్ మాట్లాడతారు. సో యూఎస్కి తెలిసిపోయింది. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ ఒక హ్యాపెనింగ్ నిన్న, అక్కడ ఒక క్రూషియల్ ఎలక్షన్లో, అమెరికాలో ఒక క్రూషియల్ బై ఎలక్షన్లో, ఒక స్టేట్ అసెంబ్లీ అనుకోండి, ఒక ఏరియాలో రిపబ్లికన్స్ లాస్ట్ 17 సంవత్సరాల నుంచి గెలుచుకుంటూ వస్తున్న ప్లేస్ ఓడిపోయారు నిన్న డెమోక్రాట్స్కి. అది పెద్ద షాక్ అయింది ట్రంప్కి. షాక్ అనేది ఏంటంటే దానికన్నా పెద్దది, ఆ ఏరియాలో మ్యాక్సిమం ఉండేది ఇండియన్ అమెరికన్స్. వాళ్ళు వ్యతిరేకంగా ఓటేశారు ట్రంప్కి. ద మెసేజ్ ఈజ్ వెరీ క్లియర్. మీరు ఇండియాని ఎంత ఇన్సల్ట్ చేస్తారో, మేము ఇక్కడ ఉన్నాం, మేము భారతదేశాన్ని కాపాడుకుంటాం, మేము వాళ్ళ కోసం ఓటేస్తాం. వీ మే బీ అమెరికన్ సిటిజన్స్, బట్ మా బ్లడ్ అక్కడి నుంచి. మీరు పాకిస్తాన్ వైపు వెళ్ళి పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తున్నారు, టెర్రరిస్ట్ నేషన్ అదంటున్నారు, బలూచిస్తాన్ని వాళ్ళు ఫైటింగ్, పాకిస్తాన్ చాలా మంచి పని చేస్తున్నారు, బలూచిస్తాన్ని చంపుతున్నారని చెప్పి. పాకిస్తాన్ చేసే పని ఏంటి? భారతదేశం టెర్రరిస్ట్ పంపిస్తున్నారు. నిన్నటికి నిన్న ఎలిగేషన్ చేస్తే మన మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇమీడియట్గా జైస్వాల్ గారు చెప్తూనే ఉంటారు. సో వాజవన్ గారు, ఇది మెయిన్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ట్రంప్ ఒక చాలా డెలికేట్ సిచ్యువేషన్లో ఉన్నారు ఇప్పుడు. ఆయన చేసిన టారిఫ్ ఎక్కడా పనిచేయట్లేదు. ఏ దేశం అయినా చూడండి. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ ఆపమంటున్నారు. సరే, మనం కొనం రేపటి నుంచి తక్కువ చేసేస్తాం, 10%, 20% కొంటాం. చైనా కొంటారు కదా. చైనా ద బిగ్గెస్ట్ బయర్ ఆఫ్ రష్యన్ ఆయిల్. వెనిజువేలా లాగానే దేవర్ బిగ్గెస్ట్ బయర్ ఆఫ్ రష్యన్ ఆయిల్. ఏం చేయలేకపోయారు యుఎస్ వాళ్ళు. ఇప్పుడు కూడా చైనా కొంటున్నారు రష్యా దగ్గర నుంచి. మనం ఆపేస్తే యుద్ధం ఆగదు. చైనా డబ్బులు ఇస్తాయి. చైనానే ఏమన్నా టచ్ చేయమనండి, రేరస్ సాగిపోతాయి. మ్యాగ్నెట్స్ ఆపేస్తాడు, మెషినరీ ఆపేస్తాడు, యుఎస్ కంపెనీలు బంద్ అయిపోతాయి. సో చైనాని ఆపలేకపోతే మీరు యుద్ధం ఎందుకు ఆగుతుంది? మనం ఇచ్చే 10%, 15% ఆయిల్ ప్రైసెస్తోని వాళ్ళు ఆయిల్ డబ్బులతో బతుకుతున్నారంటే కాదు. ఎస్, మేబీ పార్ట్ ఆఫ్ ఇట్, కానీ మేజర్ పోర్ట్ చైనా నుంచి వస్తుంది. చైనాని మీరు ముట్టుకోలేకపోతున్నారు ట్రంప్ గారు. యూఆర్ ట్రయింగ్ ఓన్లీ అగేన్స్ట్ ఇండియా. అది కూడా ఫెయిల్ అయిందని తెలిసిపోయింది ఆయనకి. జీరో ఆపని చెప్పలేదు ఎక్కడ, దట్ ఇండియా విల్ టోటలీ కట్ ఆఫ్ ఆయిల్. నో, వీ విల్ రెడ్యూస్ ఇట్, తగ్గించేస్తాం. ఎందుకంటే దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి. యుఎస్ ఎక్కడెక్కడ మన మీద క్రయోజనిక్ ఇంజిన్, మీకు గుర్తుంటుంది వాసుదేవన్ గారు, క్రయోజనిక్ నేను రష్యా దగ్గర నుంచి మనం తెప్పించుకున్నప్పుడు 2 ఇంజిన్లు తెప్పించుకున్న తర్వాత వీళ్ళు మన మీద బ్లాంకెట్ శాంక్షన్స్ పెట్టారు. అవును. నంబి నారాయణ గారిని అరెస్ట్ చేయించారు ఒక ఫేక్ కేసులో. అవును, బికాస్ హీ వాజ్ హెడింగ్ ద క్రయోజనిక్ ప్రాజెక్ట్. దాన్ని ఎలాగైనా స్టాల్ చేయాలి. కానీ మన తర్వాత 20 years డిలే అయింది మాకు ఆ ప్రాజెక్ట్. అది చేయించింది కాంగ్రెస్ వాళ్ళే, అందరికి తెలుసు. అది ఎవరు చేయించారు, ఏ మేడం చేయించారో అందరికి తెలిసింది. ఇట్స్ అ వెరీ ఓపెన్ సీక్రెట్. డబ్బులు ఇచ్చి సిఐ వాళ్ళు చేయించుకున్నారు అది. తో దానికి తర్వాత కాంపెన్సేషన్ కూడా ఇవ్వాల్సి వచ్చింది కేరళ గవర్నమెంట్. నంబి నారాయణ గారికి సుప్రీంకోర్టు ఇప్పించారు కాంపెన్సేషన్ 2 కోట్లతో. సో నేనేం చెప్తాను అనుకుంటే, అమెరికా పాలసీ ఏంటంటే ప్రపంచ పోలీస్, మీరు చెప్పినట్లు నేనే నడిపిస్తానని. కానీ చూడండి ఇప్పుడు ఏమైందంటే, వాళ్ళు ఎక్కడ వెళ్ళారో, ఏ దేశానికి వెళ్ళారో ఆ దేశం ధ్వంసం చేసి పెట్టారు. ఆఫ్ఘనిస్తాన్, సిరియా, ఇరాక్, లిబియా, ఇప్పుడు వెనిజువేలా. వెనిజువేలాలో ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు. ఇట్లాంటి చాలా దేశాలు ఉన్నాయి. లెబనాన్ తీసుకోండి, సేమ్ కేస్. ఇప్పుడు ఇరాన్, ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు. హెల్ప్ ఈజ్ ఆన్ ద వే అన్నాడు కదా. అంతే, అది ఎప్పుడో 3 నెలలు అయ్యేది. ఇప్పుడు ఏం జరగట్లేదు అక్కడ. సో ఈ పరిస్థితుల్లో నెక్స్ట్ సిట్యువేషన్, ట్రంప్కి ట్రేడ్ లేకపోతే అక్కడున్న ప్రజలు మిడ్ టర్మ్ పోల్స్ రాబోతుంది ఇంకొక నవంబర్లో మొత్తం వడాష్ చేసేస్తారు. మొన్న ఒక క్లోజ్ డోర్ మీటింగ్లో ట్రంప్ కొంత సీనియర్ రిపబ్లికన్ లీడర్స్తో చెప్పారంట, ఎంపీస్తోని, మనం మిడ్ టర్మ్ పోల్ ఓడిపోతే నన్ను ఇంపీచ్ చేస్తారు, నన్ను ప్రెసిడెంట్ నుంచి తీసేస్తారు పార్లమెంట్ వాళ్ళ కాంగ్రెస్ సెనెట్లో. భయం ఉంది ఆయనకి. సో ఇప్పుడు మార్చేస్తున్నారు ట్యూన్ అంతా.
ఎందుకంటే యూరోప్ని చూడండి ఎట్లా ట్రీట్ చేస్తున్నాడు. మనకన్నా ముందు యూరోపియన్ యూనియన్ సైన్ చేశారు వాసుదేవన్ గారు అగ్రిమెంటు. ఇప్పుడు దాకా రాటిఫై చేయలేదు వాళ్ళు. వాళ్ళు అంటున్నారు పక్కన పెట్టేశారు వాళ్ళు. గ్రీన్లాండ్ అనగానే పక్కన పెట్టేశారు. సో ఏమైంది ఆ ట్రేడ్ డీల్? అది పోయింది. యూరోప్ పంపించలేకపోతారు. డైరెక్ట్ ఇప్పుడు ఇండియాకి వస్తే ఇండియన్ మార్కెట్ చాలా పెద్ద మార్కెట్. చైనాకి వెళ్ళాడు, చైనా మొత్తం బ్లాక్ చేసి పడేశారు వాళ్ళని. మన దగ్గర ఉన్న పెద్ద మార్కెట్ వాళ్ళకి ఇండియా. ఇండియాకి వస్తేనే వాళ్ళు యూఎస్లో, కానీ మనం హై వాల్యూ ప్రొడక్ట్స్ కొనం యూఎస్. సరే హార్లీ డేవిడ్సన్ బైక్స్ తీసుకొస్తారు, ఆయన ఫేవరెట్ టాపిక్ అదే. దాని మీద 150%, 200% పెట్టారు. దీని ఫస్ట్ టర్మ్లో చాలా గొడవ చేశారు ప్రెసిడెంట్ అయినప్పుడు. మన ప్రాబ్లం ఏంటంటే, మన అడ్వాంటేజ్ ఏంటంటే హార్లీ డేవిడ్సన్ మీరు 300% కూడా డ్యూటీ పెట్టండి, కొనడానికి క్రౌడ్ ఉన్నారు దానికి. అదొక ఆస్పిరేషనల్ ప్రోడక్ట్. డబ్బులు ఉన్నోడు కోట్లు దాని సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు కదా, కోట్లు సంపాదిస్తున్న మనుషులు వాళ్ళు కొనుక్కుంటారు. ఇప్పుడు మన కంట్రీలో BMW తయారవుతుంది, మన కంట్రీలో మర్సిడీస్ తయారవుతుంది, ఆడీ తయారవుతుంది. కానీ బయట నుంచి తెప్పించుకునే వాళ్ళు ఉంటారు కదా, లంబోర్గిని, పోర్షే అని తెప్పించుకుంటారు వాళ్ళు బయట నుంచి. మీరు ఎంత రేట్ పెట్టినా కానీ కొనడానికి ఒక ఆడియన్స్ ఉంటారు ఇప్పుడు. కానీ మనం చూసే ఏంటంటే మన నార్మల్ మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ క్రౌడ్ కన్జ్యూమ్ చేసే అమెరికా నుంచి తీసుకురావాల్సిన ప్రోడక్ట్స్ ఏంటి నాకు ఇప్పుడు కూడా తెలియదు. నేను చెప్పిన డ్రై ఫ్రూట్స్ ఒకటి దాంతో పాటు సోయాబీన్ పక్కన పెడితే మేజ్ కార్న్ పక్కన పెడితే నెక్స్ట్ వాట్ విల్ యూ బై ఫ్రమ్ అమెరికా? ఇక్కడ తయారు చేయలేని ప్రోడక్ట్స్ చెప్పండి. ఒక టైంలో వాజవాన్ గారు నాకు గుర్తుంది, చిన్నపిల్లలు ఉన్నప్పుడు మేము కేరళకి వెళ్తున్నప్పుడు సమ్మర్ వెకేషన్లో ఈ దుబాయ్ నుంచి కొన్ని అంకుళ్ళు వాళ్ళందరూ వస్తుండే అక్కడ పనిచేస్తున్నారు. ఐమ్ టాకింగ్ ఆఫ్ ద 80s, 70s, 80s. వాడు వస్తున్నాడు ఒక పెద్ద సూట్ కేసులో ఒక 10-15 టీ-షర్ట్లు, ఒక 20 బాటిల్ పర్ఫ్యూమ్లు అన్నీ తీసుకొస్తాడు, అందరికి పంచిపెడతాడు. దాని తర్వాత జపాన్ ఓపెన్ అప్ అయినప్పుడు 2-in-1 వాక్మ్యాన్ అంతా తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు బయట నుంచి తీసుకొచ్చేవాడు ఇవ్వడు, అడగట్లేదు. ఇప్పుడు ఎందుకు ఇక్కడ అన్ని ఇక్కడ జరుగుతున్నాయి కదా, మళ్ళీ వై షుడ్ యూ బై ఫ్రమ్ అవుట్ సైడ్? ఇదొక యాటిట్యూడ్ వచ్చేస్తుంది ఇప్పుడు. సో వాట్ విల్ యూ బై ఫ్రమ్ యూఎస్? నాకు ఇప్పుడు కూడా చాలా మిస్టరీ ఉంది. సరే హై టెక్నికల్ ప్రోడక్ట్స్, హై వాల్యూ ప్రోడక్ట్స్ ఉండొచ్చు, కానీ ఎంత వాల్యూమ్ గేమ్ ఉండదు, దానికి వాల్యూ గేమ్ ఉంటుంది, యూనిట్స్ తక్కువ ఉంటుంది. కానీ మన వైపు నుంచి మనం ఫుట్వేర్ పంపిస్తే అది లక్షల కోట్లు ఉంటుంది ఫుట్వేర్. అది సేమ్ థింగ్ విత్ దిస్ ఆల్సో. మన జెమ్స్ అండ్ జ్యువెలరీ, టెక్స్టైల్స్, కంటైనర్ పోతుందంట కీటెక్స్ నుంచి ప్రతిరోజు అమెరికాకి. ఆలోచించండి. అంటే మన దగ్గర ఉన్న కాస్ట్ ఫ్యాక్టర్ అడ్వాంటేజ్ అది, అమెరికాకి కాస్ట్ ఫ్యాక్టర్ అడ్వాంటేజ్ లేదు. దానికోసం వాళ్ళు కార్లు అమ్మలేకపోతున్నారు. దే కెనాట్ ఈవెన్ చైనీస్ని ఇప్పుడు కూడా మ్యాచ్ చేయలేకపోతున్నారు వాళ్ళు. యూరోప్ మ్యాచ్ చేయలేకపోతున్నారు. చైనా ఇంకో గేమ్ ఆడుతుంది, అది సపరేట్ గేమ్. అది వాళ్ళ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తారు, వాళ్ళు బ్యాంక్ లోన్స్ చాలా ఈజీ, వాళ్ళకి ఏం కావాలంటే అది చేస్తారు వాళ్ళు గవర్నమెంట్ అక్కడ. వాళ్ళకి ఒకటే ఏమేంటంటే మొత్తం ఇంటర్నేషనల్ కమ్యూనిటీని మొత్తం డామినేట్ చేయాలి మేము. అమెరికా స్టీల్ ప్రొడక్షన్ వెనకబడిపోయింది. ట్రంప్ వచ్చినప్పుడు ఏమి ఇచ్చారు? ఒక వాగ్దానం ఇచ్చారు, వీ విల్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్. మ్యానుఫ్యాక్చరింగ్ మేము తీసుకొస్తాం అమెరికాకి. ఇప్పుడు ఏం తీసుకొచ్చారో చెప్పండి. ఏం తీసుకురాలి? ఎక్సెప్ట్ ఫర్ చిప్ ప్రొడక్షన్ మిగతా ఏం అమెరికాలో జరగట్లేదు. అమెరికన్ కాస్ట్ చాలా ఎక్కువ. సరే H1B మన మీద ఆంక్షలు పెట్టారు, అని చేశారు, వీసాలు ఇవ్వట్లేదు, అన్నీ చేస్తున్నారు. ఎవరికి నష్టం? వాళ్ళకే కదండి. వాళ్ళ యూనివర్సిటీస్ రేపు మూతపడుతుంది. ఎవరు ఉండరు, చైనా వాళ్ళు రావట్లేదు, ఇండియా వాళ్ళు రావట్లేదు. ఇక్కడ ఏం చేసుకుంటారు వాళ్ళు యూనివర్సిటీ పెట్టుకొని?